బ్యాక్ టు ఎజెండా. తులసిరెడ్డి గారు నమస్కారం. అసలు అంటే దేశంలో యువత ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఉద్యోగాలు సాధించుకోవాలి, వారి కలలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ఆ పాలకులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాయి. కానీ ఏంటి భారత్లో ఈ విధ్వంసం ఎందుకు జరుగుతుంది, ఈ విద్వేషాలు ఎందుకు రెచ్చగొట్టుకోవాల్సి వస్తుంది, విద్యార్థులు కూడా రక్తం చెందించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అండ్ ప్రధాని ఇంటి ముందుకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసే బదులు సభలోనే చర్చిస్తే పోతుంది కదా, ఆ పెట్టిన 5 డిమాండ్లు ఏవో అవి ఇక్కడే సభలో మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, అంత సెన్సిటివ్ ఏరియాలోకి వెళ్ళి నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా ఏం సాధిస్తారు, ఎందుకు అక్కడి వరకు పరిస్థితులు వచ్చాయి అనేది ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు? ఓకే, కాంగ్రెస్ యాంగిల్కు మళ్ళా ముందు బీజేపీ యాంగిల్, ప్రభుత్వం యాంగిల్ చూసింది. ఈ విషయంలో బీజేపీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది నా అభిప్రాయం. ఓటితో పోయేదానికి పొడ్డెల దాకా తెచ్చుకున్నది. ఇక్కడ సరే, గతంలో కూడా కిరణ్ గారు చెప్పినట్టు గతంలో పరీక్ష అనే సందర్భాల్లో లీకేజ్ అయిన సందర్భం ఉంది, కాదని లేదు. ఇక్కడ నీట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్. అది 2024లో లీక్ కావడము, మళ్ళీ ఇప్పుడు లీక్ కావడము, దానికి పడుతున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఉండడంతో ప్రచారం, విపరీతమైన ప్రచారం వచ్చింది. దాని సందర్భంగా మళ్ళా లీకేజీ ప్రభుత్వం ఒప్పుకున్నది, రద్దు చేయడం జరిగింది, కొందరు స్టూడెంట్స్ చనిపోయినారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు. ఈ నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కానీ, దేశంలోని యువత కానీ, ప్రజలు అడిగింది ఏమి, దానికి సంబంధించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత, ఆయనే వచ్చేసి లీకేజ్ చేసినాడు అని చెప్పడం లేదు, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని అడిగారు. అదే ప్రజాస్వామ్య పద్ధతిలో అడిగారు. అడగచ్చు, గతంలో లీకేజ్ చేసినప్పుడు చేశారని. గతంలో చేసి ఉండకపోవచ్చు, కానీ చేసిన సందర్భాలు ఉన్నాయి. లీకేజ్ గురించి కాదు, వేరే సందర్భాల్లో వాళ్ళ యొక్క రైలు ప్రమాద ఘటనలో చాలా మంది చేశారు ప్రమాదాలు కానీ, ఇవి చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం కాదు, ఇప్పుడు నుండి కాదు. 1956లోనే నెహ్రూ గారి మంత్రివర్గంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ యొక్క తమిళనాడులోని అరియదూరులో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే ఆయన రాజీనామా చేయడం జరిగింది. దానివల్ల మరి రైలు యాక్సిడెంట్ తగ్గిపోయినాయంటే ఒక నైతిక బాధ్యత. దానివల్ల వచ్చేసి ఆయన ఏమన్నా పొలిటికల్ క్యారియర్ పోయిందా అని మళ్ళీ ప్రధానమంత్రి కూడా అయ్యాడు. అదే విధంగా టిటి కృష్ణమాచారి 1958లో, 56లో లాల్ బహదూర్ శాస్త్రి, 58లో కృష్ణమాచారి, ఈయన ఆర్థిక మంత్రి. ఈయన వచ్చేసి ముంద్రా కుంభకోణంలో ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఆయన ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. తర్వాత ఆయన అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది ఏమన్నా. తర్వాత భారత్ చైనా యుద్ధం సందర్భంగా 62లో వికే కృష్ణమేనన్ ఆయన వచ్చేసి ఆయన రక్షణ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. విపి సింగ్ 1987లో రక్షణ శాఖ ఆరోపణలు వచ్చి రాజీనామా చేశాడు. ఆయన మళ్ళీ భారత ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత శివరాజ్ పాటిల్ ముంబై ఉగ్రదాడులకు సంబంధించి 2008లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా రాజీనామా చేశారు. కాబట్టి పవన్ కుమార్ బన్సల్ రైల్వే శాఖకు, అశ్విని కుమార్ న్యాయశాఖకు, అంతెందుకు మోడీ గారి ప్రభుత్వంలోనే హర్షవర్ధన్ గారు ఆయన ఎఫిషియెంట్ మినిస్టర్. కానీ ఆ కోవిడ్ సందర్భంగా ఆ COVID-2 సక్రమంగా డీజిల్ అని చెప్పేసి మరి ఎవరన్నారు, ఆయన వచ్చేసి రాజీనామా చేయడం జరిగింది. ఆయన మరి ఒక ఎఫిషియెంట్ మినిస్టరు. కాబట్టి రాజీనామా చేయని సందర్భాలు ఉన్నాయి, కానీ రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. దీని ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకోకూడదు? ఏం దాంతో గవర్నమెంట్ ఆయన చేస్తానే గవర్నమెంట్ పడిపోదు కదా, దీనికి ఇంత దూరం ఎందుకు తెచ్చుకోవాలా అని నా అభిప్రాయం. కాబట్టి ఆ కోణంలో ఒకటి ఆలోచించాలా. ఇంకా రెండవది, కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఏమి? గాంధేయ మార్గంలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఇష్యూ మీద, ప్రజలకు సంబంధించిన ఇష్యూ మీద నిరసన తెలపడము, పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట. ఇది ఏ కార్యక్రమానికైనా గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలోనే అటు బయట చేసినా, లోపల చేసినా. కాబట్టి ఇక్కడ అప్రజాస్వామికంగా హింసా పద్ధతిలో మేము చేసినా, వాళ్ళు చేసినా, ఎవరు చేసిన తప్పు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటారు. పార్లమెంట్ కు మించినటువంటి హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయం కంటే, ప్రధానమంత్రి ఆఫీస్ కంటే భారత పార్లమెంట్ మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ జరిగేటప్పుడు అక్కడనే ఉంటారు. దానికంటే మించింది ఏముంటుంది? అక్కడైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో, అహింసా పద్ధతిలోనే జరగాల. బట్ ఇక్కడ రాహుల్ గాంధీలు వచ్చేసి పార్లమెంట్ లో ప్రయత్నం చేశారు, ఇక్కడ వాయిదాలు పడుతున్నాయి. అక్కడ వచ్చేసి ఒక దిక్కు జంతర్ మంతర్లో ఒక జరుగుతోంది. ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే ఒక పద్ధతి అవలంబించారు. కాబట్టి ఇదేమి గతంలో వాజ్పేయి గారు వచ్చేసి
మొత్తం ఎద్దుల బండిలో వచ్చేసి పార్లమెంటుకు రావడం జరిగింది. ఎద్దుల బండిలో పార్లమెంటుకు రావడం జరిగింది. పార్లమెంట్ మరి హై సెక్యూరిటీ జరిగింది, అదేమి అగ్రికల్చర్ ఫీల్డ్ కాదు కదా. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వివిధ రూపాల్లో నిరసనలు ఉంటాయి. అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలా. కాబట్టి ఆ విధంగా చేయాలి. కానీ ఇప్పటికైనా దీన్ని ఇష్యూ చేయకుండా ఆయన ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన రాజీనామా చేసి, ఆయన ఏమి పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళా రావచ్చు. ఈ సింపుల్ ఇష్యూగా బీజేపీ పార్టీకి మంచిది, ఆ ప్రభుత్వానికి మంచిది, ఆ ఉద్యమానికి, దేశానికి మంచిది. కాబట్టి మొండితనం అనేది ఇది వచ్చేసి ఏమంటే 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు న్యాచురల్ గా అధికారంలో ఉండే వాళ్ళకి ఆ పార్టీని కాదు. అంటే తులసిరెడ్డి గారు ఇక్కడ ఒక అంశం చర్చకు వస్తుంది. అంటే ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాన్ని ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయకుండా భారతీయ జనతా పార్టీ ఉంచుతుంది. అసలు ఇష్యూ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం. ఈ అంశం గురించి చర్చ జరగాలి. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలో అధికార ప్రతిపక్షాలు ఈ అంశాల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఆయన రాజీనామా చేయాలని మీరు, ఆయన రాజీనామా చేయకుండా ఉండేందుకు వారు, ఎందుకు జరుగుతుంది ఇంత గలాట? అసలు అంశం చర్చ జరగాల్సిన అంశం ఏంటి? ఆ నేపథ్యంలోనే వచ్చిందే కదా ఇది వచ్చేసి. దానేమి అది పక్కన పెట్టమని లేదు. లీకేజీ జరుగుతూనే ఉండాలని ఉండాలి. లీకేజీకి ఫుల్ ప్రూఫ్ గా కాకుండా ఏ విధంగా చేయాలనో ఆ ప్రయత్నాలు చేయాలా. దానికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అదే ఇది వచ్చేసి ఒక నైతిక బాధ్యతగా, అది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా పెట్టింది ఏం కాదు. ఈవెన్ వచ్చేసి యూత్ నుండే మెయిన్ గా, కాంగ్రెస్ జనతా పార్టీ నుండే మెయిన్ గా యూత్ నుండే వచ్చింది. దాన్ని మిగతా రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా నేను ముందే చెప్పాను, గతంలో లీకేజ్ సందర్భాల్లో మరి మంత్రులు రాజీనామా చేశారంటే అన్ని సందర్భాల్లో చేయలేదు. కానీ ఇప్పుడు ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం చిన్న ఇష్యూను కోర్టుతో పోయేదాన్ని ఇంత దూరం ఎందుకు తెచ్చుకోవాలా అంటున్నా వచ్చేసి. మాట్లాడదాం సార్. ఈ అంశమే కాదు, ఈ అంశం వల్ల కీలక బిల్లులు సభలో చర్చకు రాకుండా సమయం వృధా అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆ అంశం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. చూస్తున్నాం జరుగుతున్న అంశాలన్నీ